హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ 5 రివ్యూ చూసుకుంటే అంతగా ఏం లేదు. రోజు రోజుకి ఎపిసోడ్స్ తగ్గిపోతున్నాయి, మసాలా తగ్గిపోతుంది అనమాట ఎపిసోడ్స్లో. ఇప్పుడు మా టీవీలో ఉన్నటువంటి బిగ్ బాస్ యొక్క థీమ్ ఏంటి? ఎక్కువ మసాలా ఉంటే చాలామంది చూస్తారనేదే కదా. అంటే జనరల్గా ఎక్కువ మంది చూస్తే నీకు రేటింగ్ వస్తుంది, జనరల్గా మనం మాట్లాడుకుంటే సింపుల్గా. అయితే రోజు రోజుకి ఎపిసోడ్స్ డౌన్ అయిపోతున్నాయి. మీరు పరిశీలిస్తున్నారా లేదా కానీ ఒకసారి మీరు గమనించండి. రోజు రోజుకి ఎపిసోడ్స్ తగ్గిపోతున్నాయి, అంటే ఎంటర్టైన్మెంట్ తగ్గిపోతుంది. సో అందుకని చెప్పేసి బిగ్ బాస్ ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈరోజు. ఏం తీసుకున్నాడు? వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఆ చీఫ్లు, ఆ చీఫ్ని డివైడ్ చేసేసి, అంటే ఇంతకుముందు ముగ్గురు చీఫ్లు ఒకే ఏ నిర్ణయం తీసుకున్నా ముగ్గురు కలిసి ఒకటే నిర్ణయం తీసుకోవాలి అనేది ఉండేది. కానీ ఇప్పుడేంటి, ముగ్గురిని డివైడ్ చేసేసాడు. పూర్తిగా డివైడ్ చేసేసి ఎవరికి కావాల్సిన టీం, ఎవరికి కావాల్సిన సభ్యులు వాళ్ళు ఎంచుకునే సౌలభ్యం వాళ్ళకి కల్పించాడు. అయితే వీళ్ళు కూడా వీళ్ళ మైండ్ సెట్కి తగ్గట్టు వీళ్ళ బ్యాచ్ని వీళ్ళు ఎంచుకున్నారు. అయితే ఇక్కడ చాలామంది నైనిక యస్మి బ్యాచ్లోకి వెళ్ళారు. అయితే నిఖిల్ బ్యాచ్లోకి ఒక ముగ్గురే వెళ్ళారు. ఇక్కడ మీకు ఒక తేడా కనిపించవచ్చు. నువ్వు లీడర్షిప్ చెయ్యొచ్చు, కానీ అది అవతల వ్యక్తికి డామినేట్ చేసే విధంగా ఉండొద్దు. నువ్వు ఏదైనా ఇంటిలోనే తీసుకుందాం, నువ్వు ఇంటిలోనే అథారిటీ చెల్లించవచ్చు, కానీ ఇంటిలో ఉన్న వ్యక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా చేయొద్దు. సో అందుకని చెప్పేసి నిఖిల్ బ్యాచ్లోకి వెళ్తే అరే మాకు ఫ్రీడమ్ ఉండదు, ఆయన చెప్పిందే వినాల్సి వస్తుందేమో, ఆయన లీడర్షిప్ కిందే మనం కూడా ఈ ఆట మొత్తం ఆడాల్సి ఉంటుందేమో అని చెప్పేసి నిఖిల్ టీంలోకి చాలామంది వెళ్ళలేదు. అది మీరు గమనించాలి. అయితే అది నిఖిల్కి ఈ పాటికి అర్థమై ఉంటుంది. కాకపోతే అది నిఖిల్కి అర్థమయ్యి సోఫా సెట్ దగ్గర కూర్చొని ఏడవడం జరిగింది. కాకపోతే ఆ మ్యాటర్ డైవర్ట్ అయిపోయింది. ఎట్లా? మణికంఠ మీదకి డైవర్ట్ అయిపోయింది ఆ మ్యాటర్. మణికంఠ కోసం నేను త్యాగం చేసిన, అది విష్ణుప్రియ అర్థం చేసుకోలేదని చెప్పేసి కొంచెం డైవర్ట్ చేసిండు. కానీ జనరల్గా చెప్పాలంటే నిఖిల్ ఏడ్చింది దానికోసం. అరే ఇంతమంది వీళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు, వీళ్ళ టీంలోకి వెళ్ళడానికి సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను నచ్చలేదా వీళ్ళకనే మైండ్ సెట్ ఆయనలోకి వచ్చేసిందని నాకు అనిపించింది. ఇక ఒక గేమ్ పెట్టడం జరిగింది. ఆ గేమ్ ఏంటి? ఎవరైతే ఆ గోల్ కొడతారో ఆ నెట్కి ఆ బాల్ తగిలితే వాళ్ళకి పాయింట్స్ వస్తాయి. ఎవరు గెలిస్తే వాళ్ళని, ఇక్కడ మీరు గమనించండి, వాళ్ళని నిఖిల్ టీంలో నుంచి ఒక వ్యక్తిని మనం తీసుకోవచ్చు. ఎవరు ఈ రెండు టీముల్లో, నైనిక యస్మి టీంలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్లు వస్తే వాళ్ళు నిఖిల్ టీం నుంచి ఒక వ్యక్తిని తీసుకోవచ్చు. అంటే ఇవి మూడు టీములు కాదు, రెండు టీములే డిసైడ్ అయ్యింది బిగ్ బాస్. సో ఈ రెండు టీముల యొక్క పోటీ పెడితేనే నీకు రసవత్రంగా మారుతుంది ఎపిసోడ్స్. మీరు ప్రీవియస్ ఎపిసోడ్ చూసినా కూడా మూడు టీములు అయింది. ఎప్పుడు స్టార్టింగ్ సెకండ్ ఎపిసోడ్ మూడు టీములు అయింది. మూడు టీములు అయ్యేసరికి సెకండ్ ఎపిసోడ్ అంత పండలేదు, అప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొంది. కానీ ఆ తర్వాత రెండు టీములుగా ఆడే ఆట, అంటే బిగ్ బాస్ క్రియేట్ చేయకుండానే రెండు టీములు క్రియేట్ అయిపోయినాయి ప్రీవియస్ ఎపిసోడ్స్లో. కానీ ఇది రెండు టీములు బిగ్ బాసే క్రియేట్ చేసింది ఇక్కడ. సో ఈ రెండు టీముల మీద టగ్ ఆఫ్ వార్ జరగబోతుంది. ఇక రెండు టీములు ఎట్లా ఆడుతాయో ఏంటనేది చూద్దాం. కానీ ఈ ఎపిసోడ్లో ఆట నైనికది అయితే కొంచెం తగ్గిపోయింది. నైనికది కొంచెం తగ్గుతుంది. మీరు ఎందుకు అమ్మాయిని అందరూ పొగిడేసరికి అట్లా కాన్సన్ట్రేషన్ దెబ్బతిన్నదేమో, కానీ ఈ ఎపిసోడ్లో నైనికది అయిపోయింది, తగ్గింది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లోనే పుంజుకుంటుందో లేదో చూడాలి. ఇక్కడ ప్రధానంగా మాట్లాడాల్సింది ఏంటంటే మణికంఠ గత 4 ఎపిసోడ్స్లో వేరు, ఈ ఎపిసోడ్స్లో కొంచెం మింగిల్ అవుతున్నాడు, పాయింట్ మాట్లాడుతున్నాడు. ఎక్కడ అది బాత్రూమ్ దగ్గర యస్మి వెళ్ళి దానికి చెప్పింది, ఆ అమ్మాయికి చెప్పింది బాత్రూంలో ఎయిర్స్ అవి ఉంటున్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుందంట అబ్బాయిలకి, అది కొంచెం చూసుకోండి అని చెప్తే సోనియా ఆబ్వియస్లీ రెచ్చగొడుతుంది. అది అందరికీ తెలిసింది, మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకోవాల్సిన పాయింటే. ఆబ్వియస్లీ పాయింట్ రేజ్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మీద డిస్కషన్ జరుగుతున్నప్పుడు మణికంఠ పాయింట్ రైజ్ చేసిండు. అంటే కొంచెం అందుకుంటున్నాడు, పికప్ అవుతున్నాడు పిల్లగాడు. సరే చూద్దాం, ఇట్లానే పికప్ అవ్వాలని మనం కూడా కోరుకుందాము. ఓకే, ఇది ఈ ఎపిసోడ్లో అయితే అంతగా ఏం లేదు, అంతా సప్గానే ఉంది. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ అయినా ఏమైనా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ.